వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్ కి స్వాగతం. నేను సునీల్ చారికోరి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ది గ్రేట్ అని ఎందుకు అంటున్నానంటే ది గ్రేట్ సతీష్ ఐఆర్ఎస్సి వాళ్ళ అబ్బాయి. సతీష్ ఐఆర్ఎస్సి గారు కొన్ని లక్షల మంది స్టూడెంట్స్కి వారి భవితకి బంగారు బాటలు వేస్తూ భవిష్యత్తులో పిల్లలకి తల్లిదండ్రులు ఎలా ఓనమాలు నేర్పుతారో అట్లా ఒక స్టేజ్కి వచ్చాక అటువంటి పిల్లలకి బంగారు బాటలు ఓనమాలు నేర్పుతూ విద్యా ఓనమాలు నేర్పుతూ ముందుకు నడుపుతున్నటువంటి వ్యక్తి డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. అటువంటి వ్యక్తి ఘన కీర్తి అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు ఆయన కీర్తిని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన తనయుడు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఆయన తనయుడు సుహాస్ మనకు అందుబాటులో ఉన్నారు. వెల్కమ్ సుహాస్. వెరీ గుడ్ ఈవినింగ్. చాలా రిజర్వ్డ్ అంట, ఎందుకు అట్లా? అంటే చిన్నప్పటి నుంచి ఓన్లీ స్టడీస్, నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నట్టుండే వాళ్ళ నాన్నగారు? అంతేనా? ఎప్పుడన్నా అనిపించిందా ఇట్లా ఓ 4 గోళ్ల మధ్య ఉండి ఇలానే పుస్తకాలు చదువుతూ ఉంటే బాగా హెక్టిక్ అయిపోయినట్టుగా, లేదంటే బాగా డిస్ట్రెస్ఫుల్గా ఎప్పుడన్నా అనిపించిందా? చిన్నప్పుడు అనిపించేది ఆడుకోవాలని. తర్వాత పెద్ద 10th క్లాస్కి ఆ టైంకి వచ్చినప్పుడు అర్థమైంది చదువుకోవాలని. వాట్ డిడ్ యూ అండర్స్టాండ్? ఫ్యూచర్ బాగుండాలంటే బాగా చదువుకోవాలి. ఆ పాయింట్ ఎప్పుడు వచ్చింది 10th లో? అంటే ఆ పాయింట్ ఎప్పుడు స్ట్రైక్ అయింది? 10th క్లాస్ అవుతున్నప్పుడు వచ్చింది అన్నావు. అంటే ఎట్ వాట్ కాన్సిక్వెన్సెస్ లేదా ఎట్ వాట్ స్టేజ్ ఏం లేదు, జస్ట్ మెచ్యూరిటీ డెవలప్స్. అంతేనా? అంతే. సో మిగతా వాళ్ళతో కాంపిటేటివ్గా ఎప్పుడైనా ఉన్నా? ఎప్పుడు ఉంటూనే ఉంటా? ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ ఆర్ ఫ్రమ్ యువర్ 10th? అంతా లైక్ స్కూల్కి వెళ్ళిన చాలా తక్కువ, హోమ్ ప్రిపరేషనే కాబట్టి కాంపిటేటివ్నెస్ అనేది ఎక్కువ ఉండదు. చాలా స్టేట్స్ చదివావు కదా, చాలా స్టేట్స్లో నువ్వు ఫ్యాకల్టీని చూసావు, చాలా స్టేట్స్ టీచర్స్ని చూసావు, మోడల్స్ని చూసావు, రెజ్యూమ్ని చూసావు, ఐ మీన్ డిఫరెంట్ కరికులం వీటిని చూసుంటావు. సో ఇవన్నీ చూసినప్పుడు ఏ స్టేట్లో చదవడం బాగా అనిపించింది? ఓవరాల్ డెవలప్మెంట్కి అయితే లైక్ అన్ని స్కిల్స్ డెవలప్ అవ్వడానికి అయితే నార్త్ ఇండియన్ స్టేట్స్ బెటర్. ఫౌండేషన్ అక్కడే కదా, అవునా? అస్సాంలో స్టడీ చేయడం అలా అనిపించింది? పీస్ఫుల్గా అనిపించింది. జనరల్గా అక్కడ అంటే అట్మాస్ఫియర్, వాతావరణం అంతా బాగుంటుంది, నేచర్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. కానీ స్టూడెంట్స్తో నీకు ఎప్పుడైనా డిస్టర్బెన్సెస్ అట్లా ఉన్నాయా? ఏం లేవు. ఫాదర్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నువ్వేమో స్టూడెంట్వి. మీ ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే జనరల్గా తెలిసింది ఏంటంటే ఎక్కువగా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తూ ఉంటారు. చాలామంది పిల్లలు, అంటే మా చిన్నప్పుడు ఫస్ట్ టు 10th ఒక స్కూల్లో చదువుకుంటే గట్టి ఫౌండేషన్ ఉంటుంది, గట్టిగా సబ్జెక్ట్లో స్ట్రెంగ్త్ పెరుగుద్ది, స్టూడెంట్కి మైండ్ షిఫ్ట్ అవ్వకుండా ఉంటుంది స్టడీస్ నుంచి వేరే వాటికి అని అంటూ ఉండేవాళ్ళు. వాట్ అబౌట్ యూ? ఇన్ యువర్ సిచ్యువేషన్, ఇన్ యువర్ థింగ్, వాట్ వాజ్ హ్యాపెండ్ అండ్ హౌ డిడ్ యూ టుక్ ఇట్? లైక్ రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళే వాళ్ళకి అది కరెక్ట్ అవ్వచ్చు, బట్ నేను మోస్ట్లీ ఫాదర్ గైడెన్స్లోనే కాబట్టి ఏ స్టేట్ స్కూల్కి వెళ్ళేవాడు కాదా? ఫాదర్ ఇంట్లోనే మోస్ట్లీ అండర్ ఫాదర్ గైడెన్స్. ఓకే. సో స్కూల్కి వెళ్ళకుండా కూడా జేఈలో 10th ర్యాంక్ సాధించవచ్చండి, అర్థం చేసుకోండి. హీఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హోమ్ స్టడీస్ కదా. ఎట్లా చదువుకునేవాడు? అంటే ప్లాన్ చేసేవాడు, టైం టేబుల్ లాంటిది ఏమైనా వేసుకునేవాడు? లైక్ బ్రాడ్ టైం టేబుల్ ఉండేది, ఈ రోజు ఈ వీక్ ఇది కంప్లీట్ చేయాలి. పర్ వీక్, పర్ డేనా, పర్ మంత్, పర్ ఇయర్? పర్ వీక్. పర్ వీక్. బట్ లైక్ మీరు చెప్పినట్టయితే అంత సిన్సియర్గా అయితే ఉండదు. ఓకే. మూవీస్, రెస్టారెంట్స్, పార్క్స్, అవుటింగ్స్ ఇలాంటివి ఏమైనా ఉండేయా? ఎవ్రీ సండే 3 to 4 మూవీస్ చూస్తాను. 3 to 4 మూవీస్? ఏ టైప్ ఆఫ్ మూవీస్? ఏ ఫిక్షన్ మూవీస్? మోస్ట్లీ సైన్స్ ఫిక్షన్ ఇంట్రెస్ట్. సైన్స్ ఫిక్షన్, సైఫై. ఎందుకు అట్లా? రియాలిటీ కొంచెం దూరంగా ఉంటాయనా? రీజన్ ఏం లేదు, లైక్ దేర్ ఇస్ మోర్ యాక్షన్. ఓకే. వీక్లీ 4 మూవీస్ అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. 4 మూవీలు చూసినా అంటే చాలా టైం కేటాయిస్తాం. హౌ డిడ్ యూ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్? 3 మూవీస్ అంటే 6 hours, 3 tours. రోజు లైక్
సండే అంటే 5కి డే అయిపోద్ది స్టడీస్ అంతా. సో 12 దాకా 11 దాకా మూవీస్ చూస్తాం. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు కదా? వీక్ అంతా చదువుకుంటాను కాబట్టి అవి ఆ రోజు వదిలేస్తారు. సార్, మీ నాన్నగారితో ఉన్న స్పెషల్ రాకపోతే ఒక క్వశ్చన్ అడుగుతా. జనరల్గా మీ నాన్నగారు ఇంటర్వ్యూ చేసినప్పుడల్లా మీ ఇద్దరి గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు, మీ అన్నయ్య గురించి, నీ గురించి. ఆయన ఎప్పుడు క్రెడిట్ తీసుకోవాలా, నీ విషయంలో కూడా ఒకటే చెప్పేవారు, మీ తాతగారిది మీ అమ్మగారిది కీ రోల్ అని చెప్తూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ? సో వాట్ ఈస్ ద థింగ్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? లైక్ 11th వచ్చినప్పుడు మేము ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం. ఫాదర్ అక్కడ జాబ్ చేస్తుండేవాళ్ళం కొన్ని రోజులు అస్సాంలో. సో నన్ను చూసుకోవడానికి మా గ్రాండ్ పేరెంట్స్ వచ్చి మొత్తం షిఫ్ట్ అయిపోయారు ఇక్కడ. 10th వరకు అసలు ఏ స్కూల్స్ చదువు? అఫీషియల్ స్కూలింగ్ విశ్వశాంతి. ఎక్కడది? నంబూర్ రీజన్. ఓకే, నంబూర్ ఎక్కడ? గుంటూరు విజయవాడ హైవే మీద. ఆంధ్రాలోనే, కానీ అండర్ ద గైడెన్స్ ఆఫ్ యువర్ ఫాదర్. ఓకే, తర్వాత 11th and 12th ఇక్కడ వచ్చినప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళు బాగా మోటివేట్ చేశారు. వాళ్ళ మోటివేషన్ టాప్ 10 రావాలనేది. మీ గ్రాండ్ ఫాదర్, జనరల్ గా పిల్లలకి గ్రాండ్ ఫాదర్స్ ఆటలు నేర్పిస్తూ ఉంటారు, ఫ్రీగా ప్రపంచం గురించి చెప్తూ ఉంటారు, అవుట్ ఆఫ్ ది వరల్డ్, ఎడ్యుకేషన్ కాకుండా. సో మీ గ్రాండ్ ఫాదర్ రోల్ ఎలా ఉంటుంది మీ విషయం? ఇన్ ద సెన్స్, ఎలా గైడెన్స్ ఏంటి, ఏం మాట్లాడతారు నీ దగ్గరికి వచ్చి? చదువు గురించే మాట్లాడతారా లేదా ఇంకా వైట్ గురించేనా ఏంటి? సపోర్టివ్గా ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను చెప్తారనేది. బట్ టీచర్స్ గురించి సబ్జెక్ట్ అంతా మనం తర్వాత మాట్లాడతాం. మీ ఇంట్లో మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకళ్ళు హారతులు ఇవ్వడమో, లేదంటే ఒక ప్రసాదం పెట్టడమో, పూజ చేయడమో ఏదో ఒకటి ఉంటుంది కదా. సో ఆ రోజు జరిగింది ఎగ్జామ్కి వెళ్ళే ముందు. మార్నింగ్ గ్రాండ్ ఫాదర్ అయితే లైక్ ఎగ్జామ్లో లైక్ 2 years ప్రిపేర్ అయ్యా కాబట్టి ఇది నీ ఫైనల్ ఎగ్జామ్, కొంచెం టెన్షన్ వస్తుంది, టెన్షన్ పడద్దని చెప్పారు. మదర్ అయితే మీరు చెప్పినట్టు హారతి ఇచ్చారు. ఐ గెస్. ఓకే, అంతే. సో ఇద్దరు కూడా మంచి స్ట్రెంగ్త్ నీకు. మీ అన్నయ్య గైడెన్స్ ఎలా ఉంటుంది నీకు? మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకుంటాం. బ్రదర్ అండ్ బ్రదర్స్ కొట్టుకుంటా ఉంటారా? జనరల్ గా చిన్న చిన్న లిటిల్ ఫైట్స్ అవుతూ ఉంటాయి, కామన్ అందరిలో. చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. హౌ డు యూ ఫీల్? ఇప్పుడు మెచ్యూర్డ్ స్టేజ్కి వచ్చేసావు నువ్వు చెప్పినట్లుగానే. చిన్నప్పుడు అంటే గొడవలు అవుతుంటాయి, అవి తలుచుకున్నప్పుడు ఎట్లా ఫీల్ అవుతావు? తలుచుకోని వాటి గురించి సిల్లీ థింగ్స్ కి, నా కర్రీలో తీసుకున్నాడను, లేదా నా చాక్లెట్ తీసుకున్నాడను, లేదా నా బాక్స్ తీసుకున్నాడను, నా క్రికెట్ బాల్ తీసుకున్నాడను, అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి ఇప్పుడు? ఇద్దరు కూడా మంచి స్టడీస్లో చాలా పీక్ స్టేజ్లో ఉంటున్నారు, కంప్లీట్ స్టడీస్లో ఉంటున్నారు. ఇప్పుడు అంతా మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ ఉంటారు, ఫ్యూచర్ గురించి ఆలోచించడం ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు అవన్నీ సరదాగా చాలామంది అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు ఒక స్మైల్ ఇస్తాం, ఎక్స్టర్నల్గా స్మైల్ వచ్చేస్తుంది. సో అలా ఏమైనా ఉంటాయా? ఇప్పుడు గుర్తెచ్చుకుంటే లైక్ దేవర్ ఆర్ స్మాల్ థింగ్స్. సరే, అకాడమిక్స్ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి కూడా అదర్ దాన్ స్టడీస్ ఇంకా ఎటువైపు వెళ్ళలేదని అన్నా కాదు, లైక్ ఆడుకునేవాడిని మధ్య మధ్యలో. ఆడుకుంటామే కానీ కాంపిటీషన్స్ అలా అట్లా ఏం లేవు. కానీ నువ్వు వెళ్ళిన కాంపిటీషన్స్ అన్ని ఒక లిస్ట్ ఉంది, నేను చెప్పరా? ఎన్ఎంటీసీ, పిఆర్ఎంఓ, ఆర్ఎంఓ, ఇంటర్నేషనల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, ఒలింపియాడ్స్, ఇవన్నీ కాంపిటీషన్స్. అంటే అదర్ దాన్ స్టడీస్ కాదు, ఇంక్లూడింగ్ స్టడీస్. సో ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ మోటివేషన్ నీకు ఎలా దొరికింది? వీటిలో చాలా మందికి 10th వరకు మహా అయితే 2-3 ఎగ్జామ్స్ తెలుస్తాయి, 2-3 ఎగ్జామ్స్ ఉన్నాయని తెలుస్తాయి. బట్ యు ఆర్ ఫార్ బెటర్ దాన్ దాట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? లైక్ వాటికైనా స్పెషల్ ఫోకస్ కానీ స్పెషల్ ప్రిపరేషన్ ఏం చేయలేదు, లైక్ నార్మల్ స్టడీస్తోనే. హూ గైడెడ్ యూ? ఫాదర్. అన్నిటికీ ఫాదరే, కానీ మీ ఫాదర్ మాత్రం మీ మదర్ అండ్ మీ గ్రాండ్ ఫాదర్ రోల్ ఉందని అంటారు. లైక్ స్టడీ గైడెన్స్ వరకు ఫాదరే, కానీ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్. సో ఎగ్జామ్స్ ఎలా క్రాక్ చేసావు, ఎలా రాసావు? యాజ్ యూజువల్గా వెళ్ళి రాసావు లేదా ఏదైనా సపరేట్ ప్రిపరేషన్స్ ఏమైనా జరిగాయి? సపరేట్ ప్రిపరేషన్స్ ఏం జరిగాయి? ప్రియారమ్మ ఒక్కదానికి ప్రిపేర్ అయ్యాను, మిగతా అన్నిటికీ నార్మల్ ప్రిపరేషన్. అవుట్ ఆఫ్ ద లైన్ వెళ్దాం మనం.
అంటే స్కూలింగ్ మొత్తం కూడా నువ్వు అఫీషియల్ అన్అఫీషియల్ పక్కన పెడితే ఎన్ని డేస్ వెళ్ళి ఉంటావు స్కూల్కి? 6th నుంచి 10th వరకు ఒకరోజు వెళ్ళాను. ఒకరోజు వెళ్ళాము. నైస్. సో అయితే అసలు ఏం ఉండదు కదా, స్కూలింగ్ లైఫ్ ఏం ఉండేది తెలియదు. ఫ్రెండ్స్ ఉంటారా? గేట్ కమ్యూనిటీలో ఉండేవాళ్ళం. సో ఓకే, క్లాస్మేట్స్ ఇదంతా తెలియదు కదా. సో క్లాస్మేట్స్ ఎప్పుడన్నా అనిపించిందా నేను ఎందుకు ఇట్లా చదువుతున్నాను, క్లాస్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళి చదివితే ఫ్రెండ్స్ ఉంటారు, ఇదంతా ఆ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వేరు ఉంటుంది? ఇప్పుడు అనిపించలేదు. ఎప్పుడు అనిపించలేదు, అసలు థాటే రాలేదా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ అయ్యారంటున్నావు కదా, సో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది? మోస్ట్లీ వాళ్ళ స్కూల్ అయిన తర్వాత వాళ్ళు గేమ్స్ ఆడుకుంటుంటారు, ఫుట్బాల్, బ్యాడ్మింటన్. అప్పుడు వెళ్ళి వాళ్ళతో పాటు ఆడుకునేవాళ్ళని. నువ్వు వచ్చినప్పటి నుంచి నేను ఇప్పుడు ఒక 1.5 hours నుంచి నేను చూస్తున్నాను, ఫోన్ అనేది పట్టుకోవడం చూడలా. యూజువల్గా కూడా అంతేనా? ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే ముందు పర్ డే ఎన్ని గంటలు నీ చేతిలో ఫోన్ ఉండేది? ఎగ్జామ్ ముందు, ప్రిపరేషన్కి ముందు, లేదా ప్రిపేర్ అవుతున్నప్పుడు? హాఫ్ అన్ అవర్ ఏ డే, అరగంట ఒక రోజులో. ఇప్పుడు ఎంతసేపు చూస్తున్నావు? ఇప్పుడు అంటే ఖాళీ కదా రోజు, ఒక 8 hours. 8 hours చూస్తున్నావు. సో మాక్సిమం నీకు అది నోటిఫికేషన్ పంపేదాకా చూస్తున్నావు, యూ హ్యావ్ డన్ యువర్ డే అని. ఓకే, సో డిఫరెన్స్ ఏం తెలుస్తుంది? టెక్నాలజీకి ఎప్పుడైనా దూరం అయిపోయానని అనిపించిందా? ఏం లేదు. ఎందుకు అనిపించలేదు? వీడియో గేమ్స్ ఉంటాయి, ఇప్పుడు పబ్జీ వచ్చింది లేటెస్ట్గా, ఫ్రీ ఫైర్ వచ్చింది. ఈ గేమ్స్ గురించి తెలుసా? ఆడాను, లైక్ అందరికీ పిచ్చిగా నచ్చుతుంది, నాకు అంత నచ్చలేదు, ఇంట్రెస్ట్ రాలేదు. సో నీ గోల్ ఏంటి ఫైనల్ గోల్? ఏం ప్లీజ్, నీ గోల్ ఏం లేదు? ఏం లేదు, ఫాదర్ ఇటు నడిపిస్తే అటే. జనరల్గా అనుకుంటూ ఉంటాం కదా, నువ్వు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి నువ్వు, మమ్మల్ని అయితే చిన్నప్పుడు మా టీచర్లు అడిగేవాళ్ళు నువ్వేమవుతావు అని, ప్రతి ఒక్కరి నుంచి ఒకటి. మేము పలానాది అయిపోద్దని చాలా గొప్పగా చెప్పేవాళ్ళం. ఆబ్వియస్లీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, బట్ అలా నిన్ను ఎప్పుడన్నా ఎవరన్నా అడిగారా? అడిగితే ఏం చెప్పినావు? మీ ఇంట్లో వాళ్ళు, మీ బయట వాళ్ళు, మీ రిలేటివ్స్, మీ నైబర్స్ అడిగితే డిసైడ్ అవ్వలేదనే చెప్పాను. డిసైడ్ అవ్వకుండానే అబ్బాయి నువ్వు 10th ర్యాంక్ కొడితే డిసైడ్ అయితే ఏంటి పరిస్థితి? లైక్ ఫైనల్ గోల్ 2 point డిసైడ్ అవ్వలేదు, కానీ ఇంజనీర్ కాబట్టి జేఈఏ ఫస్ట్ స్టెప్. సో అదే సిఎస్ కంప్లీట్గా కంప్యూటర్ సైన్స్ Yes. అయిన తర్వాత ఏంటి? అది డిసైడ్ అవ్వలేదు. సరే, అదెందుకు తీసుకున్నావు? అందులో ఎక్కువ డబ్బులు వస్తాయి. ఫైనల్ థింగ్, డబ్బులు సంపాదించడం ఇష్టమా? నువ్వు డబ్బులు సంపాదించి నలుగురికి డబ్బులు సంపాదించి పెట్టడం ఇష్టమా? డబ్బులు సంపాదించిన డబ్బులు సంపాదించడం ఇష్టం. ఎంప్లాయర్ ఇష్టమా, ఎంప్లాయీ ఇష్టమా? నేను ఏదవుతే ఎంప్లాయర్. ఎంటర్ప్రెన్యూర్ ఇష్టమా? ఎంప్లాయర్ అంటే ఆల్మోస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఈక్వల్. సో ఎంప్లాయర్గా మరి అప్పుడు డబ్బులు సంపాదించి నలుగురికి పంచిపెట్టడమే కదా నీతో పాటు? పంచిపెట్టడం కాదు, వాళ్ళు వర్క్ చేస్తే వర్తి, అదే నీతో పాటు ఇంకో నలుగురికి ఇస్తున్నట్టే కదా, సంపాదించి పెడుతున్నట్టే కదా, అండర్ యువర్ గైడెన్స్ యాజ్ ఆఫ్ యువర్ ఫాదర్ ఈస్ డూయింగ్. ఆల్మోస్ట్ రైట్. సో ఇంకా ఎన్నాళ్ళు ఉంది? ఇంకో 4 years ఉంటుంది. ఆఫ్టర్ ద 4 years ఇంకా నీకు ఐడియా లేదన్నావు, అంటే ఇంకా ప్లాన్ చేసుకోలేదన్నావు. ఈ 4 years కూడా ఇంట్లో ఉండేది అవుతా కుదరదు కదా. ఇప్పుడు కాలేజ్ లైఫ్ని చూస్తావు, ఇప్పుడు ఫ్రెండ్స్ చూస్తావు, కొత్త హాస్టల్స్ చూస్తావు కదా. సో ఈ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నావు. హౌ డూ యూ ఫీల్? ఎక్సైటెడ్. వై సో? ఇట్స్ న్యూ. ఎక్సైట్మెంట్ దేనికి వస్తుంది? ఏదో ఎక్స్పెక్ట్ చేస్తేనే వస్తుంది కదా. సో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? కాలేజ్ లైఫ్లో ఏముంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయి ఉండొచ్చు, లేదు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు, సబ్జెక్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మహర్షి సినిమా చూసావా? తెలుగు మూవీస్ ఎక్కువ చూడండి. చూడవా? ఏ సినిమాస్ చూస్తావు? ఐ మీన్ ఏ లాంగ్వేజ్ చూస్తావు? ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ మూవీస్లో చాలా మంది
కొత్త కొత్త కనిపెట్టేస్తూ ఉంటారు చదువుకునే రోజుల్లోనే. వాళ్ళకి చదువుతో సంబంధం ఉండదు, యాజ్ ఆఫ్ యూ. అంటే వాళ్ళ క్లాస్తో సంబంధం ఉండదు, స్కూల్తో సంబంధం ఉండదు. వాళ్ళు ఏదో ఇన్వెంట్ చేసేస్తూ ఉంటారు, కంప్లీట్లీ సిఎస్ స్టూడెంట్సే. సో అట్లా నువ్వు రేపొద్దున ఇప్పుడు ఫ్రమ్ ద డే వన్ ఏదైనా కొత్తది ఇన్వెంట్ చేయాలి లేదా కొత్తది దాన్ని సృష్టించాలి అనే ఆలోచన ఉందా? లేదా అందరిలానే ఈ ఎకడమిక్స్లో 90కి 100 వచ్చేస్తే 100కి 99.9 వస్తే సరిపోద్ది, లేదా 100కి 100 తెచ్చేసుకుంటే సరిపోద్ది అని మార్క్స్ ఓరియంటెడ్గా వెళ్ళిపోతావు? ఏదో ఒకటి కొత్తది క్రియేట్ చేయాలనే ఉంది. ఏం క్రియేట్ చేస్తావు? లైక్ నాకు ఇంకా సబ్జెక్ట్ మీద సిఎస్ సబ్జెక్ట్ మీద ఐడియా లేదు కాబట్టి ఇంకా అనిపించలేదు, కానీ ఐ వాంట్ క్రియేట్ సంథింగ్. యూ విల్ ఇన్వెంట్ సంథింగ్ న్యూ. మళ్ళీ ఇక్కడికి నిన్ను పిలవాలి కొత్తది ఇన్వెంట్ చేసినప్పుడు. ఇప్పుడు ఎలాగ పిలిచి మాట్లాడుతున్నామో అట్లానే. సో మీ ఫాదర్ యొక్క రోల్ నువ్వు చెప్తున్న బట్టి చాలా ఎక్కువ, కానీ మీ ఫాదర్ ఫ్యామిలీకి కేటాయించే టైం చాలా తక్కువ ఉంటుంది ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. ఎప్పుడన్నా కోపం కానీ బాధ కానీ ఏమైనా వచ్చిందా మీ ఫాదర్ మీద పర్సనల్గా? ఆపేద్దాం రికార్డ్. అంటే టైం స్పెండ్ చేయట్లేదు అనేది ఎప్పుడు కోపం బాధ అనిపించలేదు, కానీ చదివిస్తున్నందుకు కొన్నిసార్లు బాధగా అనిపిస్తుంది. జైల్లో ఉన్నట్టుగా బాధ అనిపించినప్పుడు నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు మరి? యు నో వాట్, చాలా మంది ఆ విషయాలు చెప్పక, అలా చదివించక, అలా చదివించడం తెలియక, ఆ గైడెన్స్ లేక ఇప్పుడు మీ ఫాదర్ దగ్గర క్యూ కడుతున్నారు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వేర్ వీ హ్యావ్ టు గో అని. యు నో దట్? ఇదంతా చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? అంటే అప్పుడంటే నీకు తెలియదు అనేసుకున్నావు, ఇప్పుడు చూస్తున్నావు వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ రోల్ అని. ఇన్ సో మెనీ స్టూడెంట్స్ లైఫ్ ఈస్ ప్లేయింగ్ ఎ వైటల్ రోల్. సో ఎలా అనిపిస్తుంది? అప్పుడే తెలుసు మా ఫాదర్ చెప్పింది చేస్తే లైక్ ఫ్యూచర్ బాగుంటుందని. ఓకే, బట్ యూ కేమ్ టు నో అంతా ఓకే. ఇప్పుడు లైవ్లీగా నువ్వు చూస్తున్నావు కదా మీ ఫాదర్ ఫ్రమ్ మార్నింగ్ డే 1 నుంచి ఇప్పటి వరకు, ఫ్రమ్ మార్నింగ్ ఆయన వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా అసలు ఖాళీ ఉండరు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తూనే ఉంటారు గైడెన్స్ కోసం. ఎలా అనిపిస్తుంది అంటున్నా? డూ యూ ఫీల్ యు ఆర్ లక్కీ? యు ఆర్ ద లక్కీయెస్ట్ అనిపిస్తుంది? చాలా అదృష్టవంతుడు లిటరల్లీ. చాలా మంది పేరెంట్స్కి, చాలా మంది స్టూడెంట్స్కి పేరెంట్స్ సరిగ్గా గైడ్ చేయక లేదా గైడెన్స్ చేయడం తెలియక చాలా మంది అక్కడక్కడే ఆగిపోతున్నారు. ఇంటర్మీడియట్లో డ్రాప్ అవుట్, డిగ్రీలో డ్రాప్ అవుట్, లేదా సిఎస్ దాకా అసలు జేఈ అడ్వాన్స్డ్ దాకా కూడా వెళ్ళరు. యూఆర్ సో లక్కీ దట్ నువ్వు ఫౌండేషన్ అంతా ఇంట్లో చేసినా, మీ ఫాదర్ గైడెన్స్లో చేసి, స్కూలింగ్కి అంతగా వెళ్ళకపోయినా నవ్ యు ఆర్ రూలింగ్. యునో తెలుసా ఎట్ వాట్ స్టేజ్ యు ఆర్? ఇదైనా యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్, రైట్? ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. సో డిఫరెన్సియేషన్ తెలుస్తుంది కదా. ఐ ఫీల్ లక్కీ టు హ్యావ్ హిమ్. లక్కీ టు హ్యావ్ హిమ్. తిట్టడం, కొట్టడం ఇవ్వడం జరిగిందా? తిడతారు, కొట్టరు, ఎప్పుడు కొట్టలేదు. చాలా ప్యాంపర్ చేస్తారు కదా. తిడతారు, వెంటనే ప్యాంపర్ చేస్తారు. కేర్. అసలు మీ ఫాదర్లో నేను ఆ యాంగిల్ని చూడలా తెలుసా? మీ ఫాదర్ లైవ్లో ఎప్పుడైనా చూసా? లైవ్లో ఎలా ఉంటారు, ఆయన యాటిట్యూడ్, ఆయన బిహేవియర్ లైవ్లో ఎలా ఉంటుంది స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్తో కానీ? హార్ష్గా ఉంటుంది, కొంచెం హార్ష్గానే ఉంటుంది. అవునా? హార్ష్ అంటే గురువుకు ఉండాల్సింది దండన. చేయనప్పుడు, సరిగ్గా పని చేయనప్పుడు దండిస్తారు. సో ఆయన గురువు స్టేజ్లో ఉండి దండిస్తూ ఉంటారు అందరినీ. అది నా దగ్గరికి రాదు, నీ దగ్గరికి ఇప్పటి వరకు రాలేదు నువ్వు చెప్తున్న దాన్ని బట్టి. సో ఈ యాంగిల్ చూడకూడదు ఎప్పుడు. నాన్న విషయంలో, నా విషయంలో నాన్న ఆ యాంగిల్ ఎప్పుడు కూడా చూపించకూడదు అని ఫీల్ అయ్యా? లైక్ నాతో కూడా లైక్ తిడతారు. తిట్టడం ఇంకా ప్యాంపరింగ్ లైక్ ఎక్స్క్లూజివ్ కాదు. సో తిట్టడం ప్యాంపరింగ్ రెండు ఉంటాయి ఈక్వల్గా. ఈక్వల్ చేస్తారు అనమాట. సో జనరల్గా అదర్ దాన్ యువర్ ఫాదర్, నీకు బాగా స్టూడెంట్స్ కాకుండా, ఐ మీన్ ఫ్యామిలీ కాకుండా, ఫాదర్ కాకుండా నీకు బాగా గైడ్ చేసింది సబ్జెక్ట్స్లో? 6th నుంచి హోమ్ స్కూలింగ్ అని చెప్పాను కదా. సో 6th క్లాస్లో అప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ గోవింద్, సుధీర్ అని ఉండేవాళ్ళు. యూనివర్సిటీ స్టూడెంట్స్? ఏ యూనివర్సిటీ? నాగార్జున యూనివర్సిటీ. అనుకున్నా అక్కడే దగ్గరలో. ఓకే. అక్కడ స్టూడెంట్స్ గోవింద్ ఏమో
ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ చెప్పేవాళ్ళు, సుధీర్ బయాలజీ చెప్పేవాళ్ళు. లైక్ ఫౌండేషన్ వాళ్ళతో డెవలప్ అయ్యింది. గట్టిగా వచ్చింది, వాళ్ళు గట్టిగా ఫౌండేషన్ వేశారు. సో థ్యాంక్స్ చెప్తా వాళ్ళకి. థ్యాంక్స్ సుధీర్ అండ్ గోవింద్. ఎనీ అదర్ పర్సన్? లైక్ 9th 10th వచ్చినప్పుడు లైక్ నాకు ఫిజిక్స్ లైక్ ఇప్పుడు నా స్ట్రాంగ్ సబ్జెక్ట్ అంటే ఫిజిక్స్. సో 9th 10th నాకు ఫిజిక్స్ నేర్పించింది భరత్ సార్ అని ఉంటారు. ఆయన నా ఫిజిక్స్ని చాలా డెవలప్ చేశారు. ఓకే. చాలా మందికి ఫిజిక్స్ అసలు అర్థం కాదు, యూనో తలలు పట్టేసుకుంటారు. ఆ ఫిజిక్స్ని నీకు అంత ఫిజిక్స్ చాలా మందికి ఇష్టం ఉండదు, అర్థం కాదు కాబట్టి. మ్యాథమెటిక్స్ కూడా అంతే, రాదు, చేయడం రాదు కాబట్టి చాలా మంది నాకు నచ్చదు అని అంటారు. సో యూఆర్ టెలింగ్ దట్ ఫిజిక్స్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్. అంటే కంప్లీట్గా యు ఆర్ గెటింగ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్, గట్టిగా అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? ఫిజిక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు లైక్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అంటే లైక్ కనపడవు మీకు రియల్ లైఫ్లో, ప్రాబ్లమ్ ఇమాజిన్ చేసుకుని ఉండదు. లైక్ సాల్వ్ ఫర్ ఎక్స్ అంటే ఏముండదు అక్కడ, లైక్ నో ఇమాజినేషన్. కానీ ఫిజిక్స్ ఏ ప్రాబ్లం వచ్చినా మీరు రియల్ లైఫ్లో అది జరుగుతుంది ఏం కనుక్కోవాలని ఇమాజిన్ చేస్తే మీకు ఐడియా వస్తుంది, లైక్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలని. ఓకే. సో సబ్జెక్ట్ గురించి అడిగితే బాగానే మాట్లాడుతున్నాం. సరే, మ్యాథమెటిక్స్ గురించి అడుగుతారు. ఓ ప్రాబ్లం ఉంటుంది, క్వశ్చన్ ఇస్తారు నీకు, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. వెంటనే రాదు కదా, మనమేం దేవుళ్ళం కాదు కదా. సో రానప్పుడు హౌ డిడ్ యూ ప్రాక్టీస్? ఏమైనా క్వశ్చన్ ఫస్ట్ అటెంప్ట్లో రాకపోతే లైక్ ఒక 15-20-25 మినిట్స్ ట్రై చేస్తాను సెల్ఫ్గా. తర్వాత అప్పటికి రాకపోతే కొంచెంసేపు వెయిట్ చేసి లైక్ ఫ్రెష్ మైండ్తో నెక్స్ట్ డే కానీ అలా ట్రై చేస్తాను. ఇంకప్పటికి రాకపోతే టీచర్ దగ్గరికి కానీ ఫ్రెండ్స్ దగ్గరికి కానీ వెళ్తాను. ఓకే. ఫ్రెండ్సా? 11th 12th కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా? ఓకే. 11th 12th ఎక్కడ? శ్రీ చైతన్య. ఓకే. సో 11th 12th శ్రీ చైతన్య స్టడీస్ ఎలా ఉండేది? అంటే మీ ఫాదర్ గైడెన్స్ పక్కన పెట్టేస్తే అప్పుడు కూడా ఫ్రెండ్స్ని చూసావు కదా, క్లాస్మేట్స్ని చూసావు, అందరూ మంచోడు ఉండరు కదా, అన్ని రకాల స్టూడెంట్స్ని చూస్తావు. చూసినప్పుడు ఎలా అనిపించింది? అంటే ఎలా అనిపించింది? ఓకే, బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఉన్నారా బాబు, ఇట్లా ఉన్నారు స్టడీస్కి ఇంత దూరంగా ఉన్నారు, లేదా స్టడీ. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది సుహాస్, నువ్వు 10 minutesలో సాల్వ్ చేస్తావు, కొంతమంది 10 hours కష్టపడినా సాల్వ్ చెయ్యరు. అలాంటి వాళ్ళని చూసావు అట్లీస్ట్? అంటే నేనున్నది శ్రీ చైతన్య బెస్ట్ బ్యాచ్లో. సో ఓకే, మా బ్యాచ్లో 13 members ఉంటారు, అందరు బాగా చదువుతారు. 13th person ఉంటాడు కదా, పోనీ ఉంటాడు కదా, వాడు కూడా బాగా, అంటే లైక్ అందరూ ఈక్వల్లీ కేపబుల్. లైక్ ఆన్ ద ఎగ్జామ్ డేట్స్ మోర్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా వచ్చింది అనేది బాగా రుద్దే బ్యాచ్లో ఉన్నావు. అంతా నెక్ టు నెక్ హెక్టిక్ కాంపిటీషన్ స్పిరిట్ ఉంటుందా, లేదు కాంపిటీషన్ చాలా టఫ్గా ఫీల్ అయ్యేవాళ్ళ? కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది, కానీ అలా అని చెప్పి లైక్ జెలస్ అయితే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నువ్వు ఫీల్ అయ్యి ఉండవాలి, వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు అనుకోవట్లేదా? ఓకే. 13 members ఉంటే మీ ఫస్ట్ బ్యాచ్లో ఈనాడైనా టీచర్ బోర్డు మీద ఒక సమ్ రాసి, హూ ఈస్ గోయింగ్ టు టెల్ దిస్, హూ ఆర్ రెడీ టు టెల్ దిస్, హూ ఆర్ రెడీ టు సాల్వ్ దిస్ అని అంటే చెయ్యెత్తిన రోజులు ఎప్పుడైనా ఉన్నాయి? యూ విల్ బీ ద ఫస్ట్ వన్ ఆర్ ఎట్లా? అంటే ఒక 3-4 లేపుతారు కదా, ఫస్ట్ లేపడం అయితే లేపేస్తారు, 2 లేపేస్తారు లేపాలంటే. బట్ చేయడానికి మాత్రం అరే నువ్వు వెళ్ళరా, నీ తర్వాత నేను వస్తా అనేవాళ్ళు ఉంటారు కదా. సో ఆ కేటగిరీయా, లేదు ఐ విల్ సాల్వ్ ఇట్ ఫస్ట్ తర్వాత నువ్వు రా అనే కేటగిరీ? మోస్ట్లీ సార్ ఏ టీచర్ బోర్డు మీద సాల్వ్ చేయమని చెప్పారు, లైక్ ఆన్సర్ అడుగుతారు అంతే, వచ్చిందా రాలేదా. పోనీ ఆన్సర్ చెప్తాం, వచ్చిన ఆన్సర్ వచ్చిన వాళ్ళే చేతులు ఎత్తారు. ఎగ్జామ్ రాసేటప్పుడు కెమిస్ట్రీకి టైం సరిపోదంట, కెమిస్ట్రీకి ఫిజిక్స్కి. అంటే మీరంటే చదివిన వాళ్ళే బాగా, అంటే కెమిస్ట్రీ అన్నిటికన్నా తక్కువ టైంలో అయిపోతుందా? మరి మీ నాన్నగారు చెప్పిన దాని ప్రకారం గతంలో కెమిస్ట్రీకి సంబంధించి తెలిసినా కూడా ఒక 4 questions రాంగ్ పెట్టావు నువ్వు, మీ అన్నయ్య? మ్యాథమెటిక్స్ తెలిసినా కూడా ఒక 4 questions తప్పు పెట్టావు. ఎందుకు పెట్టావు? తెలిసినా తప్పు పెట్టలేదు, తప్పు. పైగా తొందరగానే ఎగ్జామ్ అయిపోయిందంట నీకు ఆ రోజు, అవునా? తొందరగా అంటే ఒక 2-3 minutes అలా. అంత కాన్ఫిడెంట్గా తప్పు ఎలా పెట్టావు? ఆ 2-3 minutesలో ఒకసారి రివైజ్ చేసుకుంటే అయిపోయింది.
పేపర్లో 51 క్వశ్చన్స్ ఉంటాయి, ఆ 4 క్వశ్చన్స్ రివైజ్ చేసుకోవాలని తెలియదు కదా. సో అది కరెక్ట్ అనుకుని ఫీల్ అయ్యావు? కరెక్ట్ అనే ఎప్పుడు రియలైజ్ అయ్యావు? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, Hmm. కీ వచ్చిన తర్వాత. ఆ తర్వాత ఫాదర్కి ఏం చూపించలేదా పేపర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత? తప్పులు ఏమైనాయి అన్న, లైక్ ఫాదర్ జనరల్గా అనుకుంటాం కదా. ఇప్పుడు నేను కూడా ఒలింపియాడ్ రాసినప్పుడు మనకి క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్కి ఆన్సర్స్ సార్ దగ్గర ఉంటాయి, మా టీచర్ దగ్గర ఉంటాయి. క్వశ్చన్ పేపర్ పక్కనే నేను ఏం పెట్టుకున్నాను అంటే నార్మల్ థింగ్ కదా, బేసిక్ థింగ్. ఏ చెప్పానో, ఏ 1 2 3 4 1 2 3 పెట్టాను, ఏది పెట్టానో ఆ పక్కనే నోట్ చేసుకున్నాను. వెంటనే కుతూహలం, అవుట్ ఆఫ్ ఎంతూసియాసం సార్ దగ్గరికి వెళ్ళి నా క్వశ్చన్ పేపర్ని అట్లా పెట్టాను. పెడితే ఓకే 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 ఇది రాంగ్ అని అప్పుడే నాకు సొల్యూషన్స్ చెప్పేసేవాళ్ళు. సో నాకు మార్క్స్ కూడా అక్కడే ఆయనే రాసిచ్చేవాళ్ళు. అట్లా మీ ఫాదర్ దగ్గర ఇప్పుడు జరిగిందా? మొన్న జరిగిందా పోనీ? మాకు ఆన్లైన్ ఎగ్జామ్స్, క్వశ్చన్ పేపర్ రాదు చాలా రోజుల వరకు. ఈ ఒలింపియాడ్స్ ఇవి కూడా అన్ని ఆన్లైన్ లో చేసా? ఒలింపియాడ్స్ ఆఫ్లైనే, కానీ క్వశ్చన్ పేపర్ ఇవ్వరు అనుకుంటా. రైట్, క్వశ్చన్ పేపర్ ఇస్తారు కానీ సబ్జెక్ట్ ఎగ్జామ్, సో మార్క్స్ డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయడానికి ఉండదు, కరెక్ట్ చేసేవాళ్ళు మైండ్ సెట్ పెట్టి. అంటే జనరల్గా రివైజ్ చేసుకోవడం. ఇప్పుడు మీ ఫాదర్ చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా, నువ్వు ఏం రాసావు అని ఎంతూసియాజం ఉంటుంది కదా. అడుగుతారు ఎలా రాసావు, ఎన్ని క్వశ్చన్లు తెలియలేదు, ఎన్ని పోతాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి అప్రాక్సిమేట్లీ అని చెప్తా. యూనివర్సిటీస్లో పెద్ద యూనివర్సిటీస్లో నీకు ప్లేస్మెంట్స్ వచ్చాయంట, నిజమేనా? క్యాల్టెక్, జార్జియా టెక్, సిఎంయు, ఇంపీరియల్. సిఎంయు, కాలికట్, ఇంకా జార్జియా టెక్, ఇంపీరియల్. కార్నెగీ మిలాన్లో ఎవరికి వచ్చింది? అదే సిఎంయు ఫుల్ ఫామ్ అది. ఓకే, కార్నెగీ మిలాన్ యూనివర్సిటీ. ఇవి వచ్చినా కూడా నువ్వు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేవండి, ఎందుకని? ఇంట్రెస్టెడ్ లేను కాదు, ఇంకా డిసైడ్ అవ్వలేదు బాంబేకి వెళ్ళాలా లేదంటే వాటికి వెళ్ళాలని. అవుట్ ఆఫ్ స్టేట్ ఇన్ ద సెన్స్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడానికి అంత ఇంట్రెస్టెడ్గా లేవా? కొత్త ప్లేస్లో లైక్ ఈ ఏజ్లో ఏమన్నా ఇబ్బందిగా ఉందా? ఈ ఏజ్లో కొత్త ప్లేస్లో అకామిడేట్ అవ్వడం అంత ఈజీ. చాలా మంది వెళ్తున్నారుగా, 11th వెళ్తున్నారు, 12th వెళ్తున్నారు. ఎందుకు కాన్ఫిడెన్స్ మిస్ అవుతుంది? యు ఆర్ ద బెస్ట్, ఆల్దో యు ఆర్ ద 10th. ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ మిస్? సపోర్ట్ ఉంది అంతే, భయం ఎక్కడో చిన్న భయం కదా. ప్రపంచాన్ని చాలా తొందరగా చూసేస్తామన్నా మరి. సో అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళవు, డిసైడ్ అవ్వలేదు, వెళ్ళచ్చు. ఇంకా డిసైడ్ అవ్వలేదు. హౌ మచ్ టైమ్ యూ ఆర్ హ్యావింగ్? హౌ మచ్ టైమ్ యూ విల్ టేక్ టు డిసైడ్? ఐఐటీలో క్లాసెస్ యూ విల్ డిసైడ్ అంటే యూ ఆర్ ద ఓన్లీ వన్ who will take the decision, or a decision it's yours? Yeah, that will be fine, that will be final. yes. So what you are going to take then? How much time you will going to take? ఆగస్ట్లో ఐఐటీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, సో ఆగస్ట్ కన్నా ముందు ఇంకో 1.5 month ఉంది డిసైడ్ అవ్వడానికి. ఎగ్జామ్ ఎన్ని రోజులైంది? for 15 days. 15 days. ఈ 15 days ఎట్లా గడిపావు? నైట్ 2 o'clock పడుకుంటాను, మార్నింగ్ 12 o'clock లెగుస్తాను. బిఫోర్ 15 days నైట్ 11కి పడుకొని 6:30 లెగుస్తాను. ఓకే, పర్టికులర్గా ఒక 8 hours రెస్ట్ అయితే తీసుకున్నాం, 7.5 hours రెస్ట్ తీసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు చెప్పు. 2కి పడుకుంటాను, 11-12 లెగుస్తాను, 11:30 అలా లెగుస్తాను. కంప్లీట్ అబ్రాడ్ లైఫ్ స్టైల్ అలవాటు చేసేసుకున్నాం మరి. నైస్. ఎవరన్నా ఏమన్నా ప్రెజర్ పెట్టడం, ఇలా ఎందుకు అని ఎవరన్నా అడిగారా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత? ఫాదర్ చెప్తూ ఉంటారు, లైక్ ఎగ్జామ్ అయిపోయింది, రిలాక్స్ అయిపోయావు, నువ్వు ఎందుకు ఈ చేంజ్ అని ఏమన్నా అన్నారా? హెల్త్ కాన్షియస్గా అడిగారు. లైక్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అంత లేట్గా పడుకుంటే అని అంటూ ఉంటారు. నేను చేయను. అలా ఎగ్జామ్ రాయమన్నావు, రాసా, ఎగ్జామ్ అయిపోయింది, నేను ఎగ్జామ్ రాసా, నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి, నువ్వు ఇంకా పట్టించుకో మాకు అని అన్నా. అలా కాదంటే 4కి పడుకోవాల్సింది 2కి పడుకున్నాను, ఇంకా కొంచెం ఫాదర్ చెప్పినందుకు. Oh my God, 4 AM you're telling about. ఎందుకు అదెందుకు అలవాటు అయింది అట్లా? 11 నుంచి 4 AMకి ఎందుకు? అసలు ఆ టైంలో ఏం చేస్తావు? ఏం చేయాలన్నా లైక్ నైట్ చేస్తేనే మోర్ ఎఫెక్టివా? మరి
ఈ రివిజన్ చేసావు, ఎన్నిసార్లు రివిజన్ చేస్తుంటావు ఈ 12, 13, 14 months? 14 months నువ్వు చెప్పినట్లు. 3/4 of 12th, అవును, 9 months. 3/4 of 12th and 1/4 of 11th అన్నావు కదా, 11th ending నుంచి. 11th ending and 12th starting నుంచి 3/4 of 12th. ఓకే సార్, ఓకే. ఆ 9 monthsలో ఎన్నిసార్లు రివిజన్ చేస్తుంటావు? మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే ఒక్కొక్క చాప్టర్ పర్టికులర్ బుక్స్ మీద ఫిక్స్ అయ్యావా, ఆధారపడ్డావా, డిపెండ్ అయ్యావా, లేదు ఫాదర్ చెప్పిన గైడెన్స్ వల్ల గైడెన్స్తో ముందుకెళ్ళావా? బుక్స్ నోట్స్ మీద డిపెండ్ అయ్యాను. నోట్స్ మీద ఎవరు ఇచ్చారు నోట్స్? నేను రాసుకున్నాను. ప్రిపేర్ అయ్యావు? ఎలా ప్రిపేర్ అయ్యావు? ఎలా నోట్స్ మెయింటైన్ ఎలా చేసేవాడు? క్లాసెస్ ప్రతి డే ఎవ్రీడే నోట్స్ మెయింటైన్ చేసి దాని మీదే డిపెండ్. చాలామంది వర్క్ బుక్స్ మీద లేదా నోట్ బుక్స్ మీద కాకుండా మెటీరియల్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు కదా. మెటీరియల్ ఉంటే చాలు బై ఎగ్జామ్ క్రాక్ చేసేయచ్చు, మెటీరియల్ ఉంటే చాలు మనమే నోట్స్ మెయింటైన్ చేయవలసిన లేదు అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు మెసేజ్? నోట్స్ చాలా ఇంపార్టెంట్. నోట్స్ లేకుండా ఎగ్జామ్ క్రాక్ చేయడం అవ్వదు. ఎన్ని మార్క్స్ ఇస్తావు నోట్స్కి? పర్సెంటేజ్ లైక్ ఓకే, నోట్స్ రివిజన్ 50-50. 50-50. సో రివిజన్కి 50 ఇచ్చావు, నోట్స్కి 50 ఇచ్చావు, మెటీరియల్కి ఏమి ఇవ్వాలా, ఇంకా దేనికి ఏమి ఇవ్వాలి? మెటీరియల్ అంటే లైక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. ఓకే 45 మిగతా 10 అనేది అదే. ఓకే. సో మీ నాన్నకి ఈ ఎగ్జామ్ అయిపోయి వచ్చిన తర్వాత లేదా రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ థ్యాంక్స్ ఎవరికి చెప్పాలనిపించింది? ఫాదర్కి. ఎందుకు చెప్పాలనిపించింది? ఫాదర్ గైడెన్స్ వల్ల ఇది పాసిబుల్ అయింది. హీ మేడ్ ఇట్ రైట్. ఎగ్జామ్ అయిన తర్వాత ఏం చెప్పావు నాన్నకి ఇంటికి వచ్చి? పేపర్ ఈజీగా ఉందని చెప్పాను. పేపర్ ఈజీగా ఉందని చెప్పావు. తర్వాత లైక్ 360కి ఒక 330 మార్క్స్ వస్తాయి అన్నాను. వాట్ వాజ్ హిస్ రియాక్షన్? సిల్లీ మిస్టేక్స్ అవుతాయి, పేపర్ ఈజీగా ఉంటే సిల్లీ మిస్టేక్స్ ఎక్కువ అవుతాయి జనరల్లీ, సో మార్క్స్ తక్కువ వస్తాయి అనిపించింది ఫాదర్కి. ఎక్స్పెక్ట్ చేసినాను కానీ 330 వచ్చింది, 329 వచ్చింది. 329 వచ్చింది. హైయెస్ట్ మార్క్ ఎంత? 355. సో 355 నెంబర్ 1 ర్యాంక్, 329 నీ మార్క్స్, మధ్యలో 10 ర్యాంక్స్ డిఫరెంట్ వచ్చేసింది. ఈ గ్యాప్ వచ్చినందుకు ఎందుకు వచ్చింది అని ఏమైనా ఫీల్ అయ్యా? ఈ మార్క్స్ని కోల్పోయినందుకు ఏమైనా ఫీల్ అయ్యా? నేను చెప్పినట్టు మ్యాథ్స్లో 4 క్వశ్చన్స్ తెలిసినవి తప్పు, తెలిసింటే సరిగ్గా చేసి ఉంటే కరెక్ట్ అయ్యేవి. అప్పుడు ఎంత ర్యాంక్ వచ్చేది? థర్డ్ ఫోర్త్ వచ్చేది. టైం వాల్యూ తెలుసుకున్నావు కదా. సో ఐ మీన్ క్వశ్చన్స్ని రాంగ్ పెడితే ఇప్పుడు ఆ టైం మిస్ అయిపోయింది. నువ్వు ఆ క్వశ్చన్స్ రాంగ్ చేసావు, తెలిసి రాంగ్ చేసావు, పక్కన పెట్టేస్తే ఇప్పుడు మళ్ళీ నువ్వు ఒక 1 year తర్వాత రాయాలి. సో టైం ప్లేస్ ఏ వైటల్ రోల్. సో ఆ క్వశ్చన్స్ రాంగ్ పెట్టినందుకు 10th ర్యాంక్ వచ్చినందుకు సాటిస్ఫైడ్? ఫస్ట్ ఎందుకు రాలేదు అని బాధ లేదా? ఫస్ట్కి అయితే ఇప్పుడు ఏం చేయలేదు. దేనికి ఏం చేసావు? ఇలాంటి వాళ్ళు ఎయిమ్స్ పెట్టుకోండి అబ్బా. ఎయిమ్స్ లేకుండానే, గోల్స్ లేకుండానే మీరు 10th ర్యాంకులు 9th ర్యాంకులు కొడుతుంటే ఏదైనా పెట్టుకుని కరెక్ట్గా ఆరో వదిలితే ఎక్కడ తగులుతుంది తెలుసా? యు నో వాట్ ఇట్ మీన్? మీ నాన్నగారు అనుకుంటే సాధించేస్తావు, అవును కదా? మరి మనకంటే ఏదో ఒకటి ఉండాలి కదా. బిలో 10 రావాలని అనుకున్నావా? ఇప్పుడు అనుకుంటున్నావా? అప్పుడు అనుకున్నాను. సో హ్యాపీనెస్ నువ్వు ఇచ్చినందుకు నీ ఫీలింగ్ ఏంటి? నేను హ్యాపీగా ఉన్నా అని మాత్రం చెప్పకు, దాని వెనక నీ హార్డ్ వర్క్ చెప్పు. హార్డ్ వర్క్ చెప్పండి, ఏం చెప్తాను? హార్డ్ వర్కే చెప్పాలి. ఎన్ని రోజులు కష్టపడ్డావు, ఎంత కష్టపడ్డావు, ఎంత మిస్ అయ్యావు, దేన్ని మిస్ అయ్యావు? 9th నుంచి లైక్ ఐఐటి మీద ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఐఐటికి 11th 12thలో క్లియర్గా చెప్పు. 11th 12thలో సిన్సియర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, లైక్ ఫుల్ స్కేల్ ప్రిపరేషన్. 12 hours a day, 12 to 14 hours a day స్పెండ్ చేసాను ఐఐటి జేఈ మీద ఎవ్రీడే సిన్స్ లాస్ట్ 2 years. రివిజన్కి ముందు క్లాసెస్ జరిగేటప్పుడు అయితే 6 hours క్లాసెస్, 6 hours స్టడీ అవర్స్. రివిజన్ ఫేజ్లో లైక్ సెల్ఫ్ స్టడీ 8 hours, 6 to 8 hours కెమిస్ట్రీ, 2 hours ఫిజిక్స్, 2 hours మ్యాథ్స్. సో అంత కష్టం ఉంది దీని వెనక.
Yes. దగ్గర దగ్గర 9th నుంచి వచ్చావు మళ్ళీ. నైస్. సో చాలా డిగ్ చేయాలి నేను, అప్పుడు నిజాలు వస్తాయి. కెన్ ఐ? సో మీ బ్రదర్ కూడా సేమ్ మీలాగానేనా, హోమ్లోనేనా చదువు? అప్ టు 10th, అప్ టు 12th. అప్ టు 12th హోమ్లోనే. సో ఆయన ఇంజనీరింగ్ సైడ్ కాకుండా సడన్ గా మెడికల్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు నీకేం తెలియదు అనుకుంటా, అదే అంటావా? అంటే నేనంత కాన్సన్ట్రేట్ చేయలేదని అంటావా? అనవు కదా క్వశ్చన్. దట్స్ వాట్. అటు నుంచి ఇటు వచ్చినప్పుడు సడన్ గా మెడికల్ వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు, సో మీ ఫాదర్ ఎలా సపోర్ట్ చేశారు మీ అన్ని ఆ డెసిషన్ ని, ఎలా యాక్సెప్ట్ చేసి, ఎలా సపోర్ట్ చేసి, ఎలా మోటివేట్ చేశారు? మోస్ట్ లైక్ ఫాదరే బ్రదర్ని మోటివేట్ చేశారు మెడిసిన్లోకి రమ్మని, ఎంపీసీ నుంచి. ఓకే, మరి నిన్ను సిఎస్ వైపు ఎట్లా పంపిస్తున్నారు? నన్ను కూడా ట్రై చేశారు మెడిసిన్కి వెళ్ళమని చాలా సార్లు చెప్పారు, కానీ నాకు ఆయన డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి, సో మీ ఇద్దరు ముందు కూడా డాక్టర్ పెడదామని ఆయన ఇది. నాకు ఎందుకు ఇప్పుడు చిన్నప్పుడు అంటే చాలా చిన్నప్పుడు అయితే డాక్టర్ అవ్వాలని ఏం ఉండేది. తర్వాత నేను అదే అడిగాను, చెప్పలేదు, ఇప్పుడు ఓపెన్ అవుతున్నాను. ఓకే, కమ్ ఆన్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.